వెళ్ళి నవగ్రహాపగండ మృత్యువాస్తు రోగ వృశ్చికా ద్విభాడ భాగ్నికాననాగ్ని శత్రుమండల ప్రవాహ క్షుత్పిపాస దుర్కతస్కర ప్రయోగమిష్ప్రమాద సంకట సదా నృసింహ రక్షమాం ప్రభో అని మీరు ఒక దళం ఏంటి అక్కడ స్వామివారి దగ్గర తులసి దళం. నవగ్రహాపగండ మృత్యువాస్తు రోగ వృశ్చిక ఇన్ని రకాలు ఇందులో చెప్పబడి ఉన్నాయి. నీకు నవగ్రహాలతో పీడింపబడుతున్నావా? నరసింహస్వామి దగ్గరికి ఇప్పుడు ఇది మంత్రమా శ్లోకమా అంటే? నరసింహస్వామి శ్లోకం. శ్లోకం. ఆ శ్లోకం విను. ఈ నవగ్రహాపగండ మృత్యు వాస్తు ఈ దోషాలన్నీ ఉన్నాయి, అన్నిట్లోనే తీర్చి బయటపడేస్తాడు. గ్రహము వాస్తు అపమృత్యు అన్ని వచ్చాయి ఈ శ్లోకంలో. నాకు శత్రు మండల. శత్రువు అంటే ఎవరు? డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు శత్రువే. ఇవ్వకపోతే ఇవ్వలేదని శత్రువు, ఇస్తే తిరిగి ఇవ్వకుండా అడిగితే శత్రువు. కాబట్టి కొన్నిట్లో అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే. ఇలాంటి శత్రు మండలాలందరూ తీరుతారు, వాళ్ళందరి నుంచి కూడా ఆయన కాపాడతాడు. ప్రయోగాలు. అసలు ప్రయోగాలు అంటే ఏమిటి అంటే మనకి ఎన్ని రకాలు ఉన్నాయి అంటే మీరు లెక్కేసుకొని చెప్తా. దుష్ట ప్రయోగ, క్షుద్ర ప్రయోగ, పంచగిరి ప్రయోగ, శల్యతంత్రాది ప్రయోగ, భగలాది ప్రయోగ, సూరీ ప్రయోగ, వార్తాళి ప్రయోగ, వారాహి ప్రయోగ, నవచండీ ప్రయోగ, శతచండీ ప్రయోగ, బుద్ధి మాంద్యాది ప్రయోగ, వివిధ ఆభిచారిక ప్రయోగ, శనిపాత, అష్టాదశ పక్షవాత ప్రయోగ, గురుబాధ, వృశ్చిక తంత్ర, సర్పతంత్ర, శరభతంత్ర, నారికేల తంత్ర, నానావిధ అన్న పాన భక్ష్య భోజన మిశ్రిత విషాది ప్రయోగాలమ్మా. ఎలా అండి లెక్క పెడతారు? 27 రకాల ప్రయోగాలు ఇవి. 1 2 పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర, పరకృత్య, పరౌషధ మారణాది 6 రకాల ప్రయోగాలు. ఇంకా పరమంత్రైహిక, ద్వ్యాహిక, త్రియాహిక, చతురాన్నిక, ద్విజాభిచార, అస్థిగత, చర్మగత, రక్తగత, మాంసగత సర్వజ్వరాలు అని ఇన్ని రకాల ప్రయోగాలు ఉన్నాయమ్మా. అవి ఒక 27 10 37 37 6 43 43 1 9 52 52 2 54 రకాల ప్రయోగాలు ఉన్నాయి టోటల్ గా. ఒక మనిషిని ఏ కారణం చేసినా మనం ఇబ్బంది పెట్టచ్చు అంటే 54 ప్రయోగాలు. ఏ ప్రయోగం చేసినా మనిషికి ఇబ్బంది ఏం లేదు. ఒక మనిషి షాపులో నిమ్మకాయ పెట్టుకుంటాడు గ్లాసులో, పొద్దున్నే రోడ్డు మీదకి పోస్తాడు, ఎవడో తెలివి తొక్కేస్తాడు, వాడికి భయం పట్టుకుంటుంది. అది ప్రయోగమేనా? నెగిటివ్ అంటే మనం ఆలోచిస్తున్నామా దానివల్ల ఏం జరగదు అంటే నిమ్మకాయ దేనికి పెట్టాడు, వాడికి ఎలాంటి నెగిటివ్ రాకుండా. షాపులో గ్లాసులో నీళ్ళు పోసి అందులో పసుపు వేసి నిమ్మకాయ పెట్టాడు, ఎలాంటి నెగిటివ్ నాకు రావద్దు అని చెప్పి. నెగిటివ్ మొత్తం నిమ్మకాయ లాక్కుంటుందండి ఎప్పుడు కూడా. ఎక్కడున్నా నెగిటివ్ నిమ్మకాయ లాగేసుకుంటుంది రానికుండా. అది రోడ్డు మీద పోసేస్తారు పొద్దున్నే, ఎవడో తొక్కినప్పుడు ఏమవుతుంది, అది వాడికి ఎఫెక్ట్ అవుతుంది. ఇటువంటివి ఎన్ని రకాల ప్రయోగాలు అయితే ఉన్నాయో అన్ని రకాల ప్రయోగాలని కూడా నరసింహస్వామి జయంతి అనేటువంటిది కాకుండా స్వాతి నక్షత్రం రోజు నాడు ఈ ఒక్క నవగ్రహ ఇప్పుడు చెప్పింది ఏదైతే శ్లోకం ఉందో ఆ శ్లోకంతో స్వామివారికి సంబంధించిన మూలమంత్రం ఉంది. ఆ మూలమంత్రంతో తెల్లటి ఆవాలు హోమం చేసి సంపాతాద్యంతో